బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఈ ద్రోణి మరింత బలపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న మధ్యాహ్నం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఇవాళ రేపు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఇకపోతే గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీనితో హైదరాబాద్ జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు తలంపించేలా కుండపోత వర్షం కురింది. దీంతో రహదారులు చెరువుల్లా మారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కానీ నేడు నగరంలో గురువారం నాటి దారుణ పరిస్థితులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండి సాయంత్రం నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. థ్యాంక్ యూ శ్రీయ. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. వర్షాల నేపథ్యంలో మాత్రం జిల్లా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను అయితే ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్ల మీద ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో చూసినట్లయితే దీనికి సంబంధించి చిన్నపాటి తేలికపాటి వర్షానికే రోడ్ల మీదకి పూర్తిగా మురికి నీరు రావడంతో వాహనదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి జిల్లా కలెక్టర్లను అయితే ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాలి. ఎందుకంటే ఒకవేళ హైదరాబాద్ లో మొత్తానికైతే చిన్నపాటి తేలికపాటి వర్షానికే రోడ్ల మీదకి నీరు వచ్చి ఇబ్బందులు గురి చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ నిన్నటి దినం పెద్ద ఎత్తున భారీ వర్షం మొదలు రావడంతో పెద్ద రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వాహనాలు కూడా అంటే ఎక్కడికక్కడ వాహనదారులు అయితే ఇళ్లలోకే పరిమితం అయ్యారు. ఖచ్చితంగా ఒకవేళ
మీకు ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దని అయితే అధికారులు అయితే ప్రజలను హెచ్చరించారు. దీనికి సంబంధించి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా నమోదు చేసి దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ టోల్ ఫ్రీకి ఫోన్ చేయాలని అయితే చెప్పారు. అదే విధంగా జిల్లాల వారీగా చూసినట్లయితే జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు వివిధ మండల హెడ్ క్వార్టర్ లో ఎప్పటికప్పుడు అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులను అయితే ఖచ్చితంగా ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా ఆ విద్యుత్ స్తంభాల దగ్గర కూడా కరెంట్ షాక్ తోటి కొంత ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటది కనుక ఖచ్చితంగా విద్యుత్ అధికారులను కూడా కొంత హెచ్చరికలు ఎప్పటికప్పుడు ప్రజలకైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే కరెంటు పోల్లకు సంబంధించి విద్యుత్ ఎప్పటికీ నిరంతర సప్లై జరిగే విద్యుత్ కనుక ఖచ్చితంగా ప్రజలు కూడా కరెంటు పోల్ స్తంభాల దగ్గర నిలబడద్దు. అదే విధంగా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్న దగ్గర కూడా చెట్టు నీడ కానీ లేకుంటే దానికి సంబంధించి అయితే అక్కడ ఉంటే కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా అధికారులు ప్రజలను అయితే ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అధికారులు అయితే ప్రజలను హెచ్చరిస్తున్నారు. అదే విధంగా రైతులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క వర్షాల నేపథ్యంలో రైతులు అయితే కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఇప్పటి వరకు పంట పొలాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు కొంత నీరు రాక లేకుంటే ఎండతోటి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో రైతులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్, ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు? మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోని తీవ్రంగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. మనం చూస్తున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఆదిలాబాద్, వరంగల్, ములుగు, దీనికి సంబంధించి వికారాబాద్ ఇలాంటి జిల్లాలో వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అడవులు ఎక్కువగా ఉన్నందువల్ల ఖచ్చితంగా ఇలాంటి జిల్లాలను అయితే కొంత హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకైతే అధికారులు అయితే ప్రజలను అయితే హెచ్చరించారు. ఏ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సల్మాన్? ఈ యొక్క లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అంటే గతంలో వర్ష ప్రభావం ఉన్న ప్రాంతాలు అయితే వాటిని గుర్తించారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు లేకుంటే కాలనీలు పూర్తిగా జలమయమయ్యే అవకాశాలు ఖచ్చితంగా స్పష్టంగా కనబడతాయి. ఖచ్చితంగా అలాంటి లోతట్టు ప్రాంతాలు లేకుంటే మురికి కాలువలు ఉన్న కొన్ని నగరాలు, అంటే ఎక్కడైతే కొన్ని చెరువుల దగ్గర కొంత ఇల్లు నిర్మించుకునేందుకైతే ఈ యొక్క గుడిసెవాసులు అయితే ఉన్నారు. అలాంటి వారిని అయితే ముందస్తుగా అధికారులు అయితే వారిని హెచ్చరించి కాల్ చేయించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి ఒకవేళ వర్షం పెద్దగా వస్తే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా అలాంటి ప్రాంత వాసులను అయితే ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అయితే అధికారులు ప్రజలకైతే పిలుపునిచ్చారు. ఈ వర్షాల వల్ల ఏమైనా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందంటారా సల్మాన్? పెద్ద ఎత్తున ఒకవేళ ఇదే కంటిన్యూషన్ వర్షాలు కనుక కొడితే కొన్ని శిథిలావస్థలో ఉన్న ఇల్లు కానీ లేకుంటే పూర్తిగా నీలమట్టం అయ్యే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో కొన్ని శిథిలావస్థలో ఉన్న నివాసాలు అయితే ఉంటాయి. వాటిని ముందస్తుగా అధికారులు అయితే గుర్తించారు. మీరు ఆ ఇళ్లను కాల్ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే నోటీసులు అయితే ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు అదే ఇళ్లలో ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క భారీ వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ముందస్తుగా అధికారులు అయితే మున్సిపల్ సిబ్బంది అలాంటి గృహాలను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి ఇల్లు అయితే కాల్ చేపించారు. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం ఉంటుందా లేకపోతే నార్మల్ గా ఉంటుందా పరిస్థితి? వాతావరణం ఐఎండీ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఖచ్చితంగా ఈ యొక్క ఈదురుగాలులతోటి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో యొక్క ఈదురు గాలిని వీసే అవకాశం ఉంది. ఖచ్చితంగా భారీ వృక్షాలు అయితే కొన్ని కూలే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండేందుకైతే కొంత అవకాశం కల్పించుకోవాలి. ఏదైనా పనులకు వెళ్లి వచ్చే క్రమంలో భారీ వృక్షాల కింద ఒకవేళ మీరు ఉంటే ఖచ్చితంగా అవి కూలిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలులతోటి చెట్లు అయితే భారీగా కూలిపోయే ప్రమాదం అయితే ఉందని అయితే అధికారులు హెచ్చరించారు. థ్యాంక్ యూ సల్మాన్.